యేసుని ప్రేమ సంకట సమయములో సాధకున్నాను దయదుపున నంతేనే నా మొరకు ముందే ఓడానందోనంటే ఓడానందోనంటే యేసుని ప్రేమ మరణాంధకార నిరంతరమే నన్ను అరుణాగల ప్రభు ఆగల ప్రభు ఓ యేసుని ప్రేమ ఉదాలన్నీ పాడనే నిపుడు జలముల నాతో నుండే దేవుని ప్రేమలో
చెప్తే కదా హల్లెలూయా ఆమేన్. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, పెద్ద సైజ్ ఉంటాను. అయిపోయినాయేమో ఎన్ని కాదు అట్లా కూడా ఉండొచ్చు. ఇది ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం ప్రారంభం. దేవుని యొక్క వాక్యము చదువుకుందాము. ప్రవక్త అయిన పరిశుద్ధులైనటువంటి యోహాను రాసిన ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచన ఆరంభం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో వచ్చి ఎవడును లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనబడారు. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మచ్చలు చేత పట్టుకొని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలబడి, సింహానాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షకున స్తోత్రమని శబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవతలందరూ సింహాసనమును చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాగిలబడి, ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న మీరెవరు, ఎక్కడి నుండి వచ్చినని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా, నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకొని వాటిని తెలుపు చేసుకొని, అందువలన వారు దేవునికి సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలైనగా సింహాసన మధ్యం నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలములు బుగ్గ యొద్ద వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్పము నుండి తుడిచివేయును. ఇంతటితో పాటిస్తారు. ప్రసన్న గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాఘనుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయములో నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు, అదే రీతిగా ప్రభువా గడిచిన దినముల ప్రభువా మీ పాద సన్నిధికి చేరినటువంటి నేను రవీంద్రనాథ్ గారి యొక్క ఆత్మను జ్ఞాపకము చేసుకుని వారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి, నిత్య నెమ్మది కలుగులాగున ఈ కుటుంబానికి ఆదరణను, నెమ్మదిని ప్రభువా మీరు దయచేయమని నేను అడుగుతున్నాం. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదరని మీరు సెలవిచ్చున్నారు. అట్టి ఆదరణను, నెమ్మదిని ఈ బిడ్డలకు మీరు దయచేయమని నేను అడుగుతున్నాం.
ఈ సమయంలో ప్రభువా ఈ కుటుంబానికి కావలసినటువంటి ఆదరణ కలిగినటువంటి మాటలను బాబు గారి ద్వారా అందించి వీరందరూ కూడా మీ యొక్క వాక్యానుసారముగా మీ వాక్యపు లోతులలో ఉన్నటువంటి భావాన్ని అర్థము చేసుకొని ఆదరణ కలిగి నెమ్మది కలిగి జీవించగలిగినటువంటి భాగ్యాన్ని ఈ కుటుంబానికి మీరు దయచేయమని, మీరే ఆది నుంచి అంతం వరకు మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ముందుకు నడిపించమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా నిన్నడిగి వేడుకొని బ్రతిమాలకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 497 కీర్తన పాడుకుందాం. 497 కీర్తన పాడుకుందాం. సంగీతం 497. అంత్యదినమందు దూత బూరనూదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకొన్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చట, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు నచ్చట. క్రీస్తు నందు మృతులైన వారు లేచి క్రీస్తుతో పాలుపొందు నాటి ఉదయంబునన్ భక్తులార కూడి రండి అంచు పిల్చుచుండగా నేను కూడా చేరియుందు నచ్చట, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు నచ్చట. కాన యేసు సేవ ప్రత్యహంబు చేయుచుండినే క్రీస్తునద్భుతంపు ప్రేమ చాటుచూ కృపనందు వారి పేర్లు యేసు పిలుచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చట, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు నచ్చట. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మన ప్రియుడు రవీంద్రనాథ్ గారు ప్రభువును దీవించున్నారు. వారి రక్త సంబంధికులందరినీ ఓదార్చడానికి మన ప్రియతమ వైస్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ వరప్రసాద్ గారు వచ్చిన్నారు. వారు ఇప్పుడు దేవుని వాక్యము వినిపిస్తారు. ప్రార్థించుదము. మా శ్రేదుర్గమన విమోచకు కూడా నా నోటి మాటలను అందరి యొక్క హృదయ ధ్యానములను మీ దృష్టికి అంగీకారంలో కాక. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, దేవుని నామమున ఈ మధ్యాహ్న కాలమున మంద్యాల అధ్యక్ష కింద పీఠాధిపతి రైతు రెవరెండ్ డాక్టర్ కిషోర్ కిషన్ గారి పక్షాన, ఆఫీసర్స్ పక్షాన, హోలీ క్రాస్ కేథడ్రల్ పాస్టర్ 1 గురువులందరి తరపున, నెంబర్ 3 జ్ఞానాపురం చర్చ్, సెయింట్ మాథ్యూ చర్చ్ గురువులందరి తరపున, క్రైస్ట్ చర్చ్ పాస్టర్ 1, పాస్టర్ 2 కర్నూలు వారందరి తరపున ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని కుటుంబ సభ్యులకు నేను తెలియజేస్తున్నా. మరి ఈ సమయమున మరి ప్రార్థన కూటం ఉందని పేపర్లో వేయడం జరిగింది. అయితే మొన్న దినమున ఈ వార్త వినగానే, మరణ వార్త విన్నప్పుడు మేము గుళ్ళో ఉన్నాం. రాజారావు సార్ గారు కూడా
వారు చెప్పేటప్పటికల్లా నేను ఎంతో బాధపడినాను. మా గుర్లమ్మకి ఇంట్లో ఉంది, ఎప్పుడో తెలిసింది. ఆమె చాలా బాధపడింది, కన్నీరు పెట్టి ఉన్నది. ఎందుకంటే మాకు బంధువులు, మా అత్త చెల్లెలి కూతురు స్వీతి. కాబట్టి ఒకే ఇంట్లో ముగ్గురు పోవడం. ఒకటి మా అత్తగారు చిత్తూరు, తర్వాత ఇంకొక చెల్లెలి భర్త, తర్వాత ఈమె చెల్లెలి భర్త కూడా ఇది కుటుంబానికి తీరని లోటు, చాలా షాక్. అయినప్పటికీ కీర్తిశేషులు శ్రీ శాస్త్రి జోయల్ ఫ్రాన్సిస్ రవీంద్రనాథ్ చాలా పొలైట్ మ్యాన్, చెప్పాలంటే లవ్ అండ్ ఎఫెక్షన్, హాస్పిటాలిటీ ఉన్నటువంటి, ఎప్పుడు నవ్వుతాడు. నేను ఎప్పుడైనా ప్రసంగాలు చేసినప్పుడు అభినందించేటటువంటి వాడు. ఇంకా నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళాలి అనేది ఆయన కోరిక. ఆయన కూడా అంచెలంచెలుగా ఎదిగి బ్రాంచ్ మేనేజర్ అయిపోయి తర్వాత ప్రమోషన్ కూడా అక్కడ ఏదో వచ్చింది, జనరల్ మేనేజర్ గా అక్కడికి వెళ్ళాలి. లాంటి హైదరాబాద్ ఉండేవాళ్ళు. మరి మేము తెలుసుకుంటూ ఉన్నాం, ఈవనేమో స్వీట్ ఎక్కడికి పోదు, ఇక్కడ బాగున్నాడు అంటే సర్లే డిశ్చార్జ్ అవుతాడు అనే ధోరణిలో మేము ఉంటున్నాం. సరే, తీరని లోటు. ఎందుకంటే కొందరు బంధువులందరూ వచ్చినటువంటి వాళ్ళు కొందరు పోయేటప్పటికల్లా కన్నీరు పెట్టింది మా గుర్రమ్మ గారు. మరి కండోలెన్స్ మా అత్తగారు కూడా తెలియజేయమన్నారు. కుటుంబ పక్షాన కూడా మేము ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని మేము తెలియజేస్తున్నాం. ఇది తీరని లోటు. అయినప్పటికీ మనము వాక్యానుసారముగా కొన్ని ఆదరణకరమైనటువంటి వాక్యాలు మనం చూద్దాం. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం విన్నాం. అయితే నేను తీసుకునేది ఏంటంటే ప్రవక్త అయిన యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనం, 3-4 వచనాలు చూడండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథము 46వ అధ్యాయం 3వ వచనం 4వ వచనంలో, ఇంటి వాళ్ళారా, ఇశ్రాయేలు ఇంటి వారు చేయించిన వాళ్ళారా, గర్భంలో పుట్టి మొదలుకొని నా చేత భరింపబడిన వాళ్ళారా, తల్లి ఊడలో కూర్చి మొదలుకొని సంక పెట్టుకుని వాళ్ళారా, నా మాట ఆలకించండి. నేను ఎత్తుకుని వాడను నేనే, తల వెంటే నెరవే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే, నేనే చేసినాను సంక పెట్టుకుని వాడను నేనే, నేను ఎత్తుకొని రక్షించు వాడను. ఏమర్థమైంది అంటే జన్మాన్నిచ్చినది ఆయనే. శాస్త్రి జోయల్ ఫ్రాన్సిస్ రవీంద్రనాథ్ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక రక్తపు ముద్దగా ఉన్నాడు. వాళ్ళ తల్లి 9 మాసాలు మోసింది, కనింది, పాలించి పెంచింది, పెద్ద చేసింది, చదివించింది, పెళ్లి చేసింది, మహావృక్షమైన. ఇంట్లో అందరూ కూడా కుమారుడు కుమార్తెలు అందరూ కూడా ఉన్నత స్థితిలో ఉన్నారు. వాళ్ళ మేనమామ గారు కూడా చేదు వంశం కానివ్వండి, శాస్త్ర వంశం కానివ్వండి, చాలా ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్. దేవుడు బహుగా ఆశీర్వదించినాడు. వీరు గురువుల ఏడల కానీ సంఘం ఏడల కానీ విధేయతలు కలిగి జీవించినటువంటి కుటుంబం. మరి తహసీల్దార్ గారు సార్ గారు రిటైర్ అయినారు. సార్ అమ్మగారు కూడా టీచర్ గా ఎస్పీఎస్ స్కూల్ వాళ్ళ తల్లి గారు ఉన్నారు. కాబట్టి వీరందరూ కూడా ఒక ఉన్నత స్థితిలో, అంటే తలగా పెట్టినారు, తోకగా పెట్టలేదు. ఇక్కడ జన్మనిచ్చినది ఎవరు? ఆయనే. అందుకేమంటారు విదురుని, ఉదయం వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడని నేనే, తల వెంట్రుకలు నెరవేరు నేను ఎత్తుకుని వాడు నేనే. ఇంకోటి అంటాడు, నేనే చేసి ఉన్నాను. అంటే గాడ్ ఈజ్ ఎ క్రియేటర్. నేనే చేసి ఉన్నాను, సంఖ్య పెట్టుకుని వాడని నేనే, నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించేవాడను. జనరల్ మేనేజర్ గా దేవుడు ఎదిగించినాడు. 2 కుమార్తెలు, 1 కుమార్తె వివాహం అయింది. బిడ్డలు యునైటెడ్ స్టేట్ అమెరికాలో ఉన్నారు. 2వ బిడ్డ కూడా యునైటెడ్ స్టేట్ అమెరికాలో సాఫ్ట్వేర్ గా పనిచేస్తుంది. మనం గమనించినట్లయితే జన్మనిచ్చినది ఆయనే. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, 90వ దావీదు కీర్తన చూడండి. 90వ దావీదు కీర్తన 3వ వచనం చూడండి. చదవండి ఆయన. జన్మనిచ్చినది ఆయనే. తర్వాత
నీవు మనుషులను వంటికి మార్చుతున్నావు, నరులారా తిరిగి రందని. ఇదేంది ఇది? అంటే ఎంతకాలము జీవించాలనేది ఆయన యొక్క చిత్తంలో ఉంది. మనం అనుకుంటాం. ఒక ఇంటికి నేను ప్రార్థనకు పోయినాను. ఆమె పేరే అవ్వ. 100 సంవత్సరాలు దాటింది, చక్కగా ఉంది. ఎన్నేళ్ళు? 100 సంవత్సరాలు దాటింది. ఫస్ట్ వందలోనే నేను కొంత సమయాన్ని గడిపిన ఆమెకాడ, ఒక గంట సేపు ఆమె చెప్పే మాటలు విన్నాను. బాగా ఉంది. ఈ ఆవుషి ప్రాణము మన చేతుల్లో లేదు, ఆయన చేతుల్లో ఉంది. కాబట్టి ఈరోజు మన అంశం ఏంటంటే జ్ఞాపకము చేసుకున్నట, మెమోరియల్ సర్వీస్. ఎవరి జ్ఞాపకం చేసుకుంటున్నాం? కీర్తిశేషులు శ్రీ శాస్త్రి జోయల్ ఫ్రాన్సిస్ రవీంద్రనాథ్ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈజ్ ఏ మోడల్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఈజ్ ఏ మోడల్ ఆఫ్ ది సొసైటీ. అంత మోడల్ అంటే తెలియదు. ఆ మాటల్లో కూడా చాలా ప్రేమతో మాట్లాడతారు, ఎంతో హంబుల్ గా మాట్లాడతారు. నేను గమనించినది. మరి దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకుని దుఃఖపడి వారు ధనులు వారు. కాబట్టి ఈ జోయల్ ఫ్రాన్సిస్ రవీంద్రనాథ్ను మనం తీసుకొని రాలేం. అయితే దేవుడు మీకు తోడుగా ఉంటాడు, ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? 95 కీర్తన 3వ వచనంలో నరులారా తిరిగి రండని క్షమిస్తున్నాడు. కాబట్టి మనుషులను మంటికి మార్చుతున్నావు, నరులారా తిరిగి రండి నీకు చదివిస్తున్నావు. ఆయనకి చిత్తమై ఉన్నది. ఎవరు కూడా ఊహించలే వారు ప్రభువునందు నిద్రిస్తారని, ఎవరు కూడా ఊహించలే. అయితే దిస్ ఇస్ గాడ్స్ ప్లాన్. ఇప్పుడు మనం ఉన్నామండి, రాత్రి నిద్ర పోతాం. బాగా ఆలోచన, అందరికీ చెప్తుంటారు, రాత్రి మనం నిద్ర పోతాం. నిద్ర పోయినాక రాత్రి ఎక్కడికి పోతుందో తెలియదు. తెల్లవారు లేచినాక చూస్తేనే భార్య, బిడ్డలు, ఇల్లు, ఇడుపు, చేలు, చెట్లు, బంగారము, కార్లు, ఇవన్నీ కూడా ఆస్తి ఇస్తారు. సృష్టి ఏ విధంగా చెప్తున్నాడు అసలు దేవుడు? వీఆర్ ఎంప్టీ. అంటే అందుకే డోంట్ లుక్ ఎట్ ది పీపుల్, వీఆర్ ఆల్వేస్ టు గాడ్. God provided all need. You pray to God, you ask to God, God certainly provided all needs. We are all dependent upon God. దేవుడి మీద మనం ఆధారపడి జీవిస్తున్నాం. దేవుడు మనం కలిగజేసినాడు. నేను గుడి చుట్టూ తిరిగేటప్పుడు కానీ వాకింగ్ చేసేటప్పుడు నేను ప్రార్థన చేస్తాను. ఏమని తెలుసా? ప్రభువా, శూన్యంలో సృష్టిని కలిగజేసిన ఆది కాండం ఉందమ్మా. ఒక్కొక్క దినాన్ని ఒక్కొక్క పని నువ్వు చేసినావు. వెలుగును, ఆకాశాన్ని, సూర్య నక్షత్ర పశువస్త్రాలను ఆదాము కలగజేసిన, అవ్వను కలగజేసినావు. సమస్త రోగాలను బాగు చేసినావు. మనం చూస్తాం 4 సువార్తల్లో కూడా. అయితే మరి ఎందుకు ఇంతకుముందు మేము చిన్నప్పుడు చదివేటప్పుడు కలరా అనేవారు, కలర్ కూడా కట్టుకునేవారు చేతులకు. పెద్దలకైతే ఆయన పనిచేసిన చోట్లలో కూడా మంచి సంపాదించుకున్నాడు. కుటుంబ ఏడల, అంటే భార్య ఏడల, బిడ్డల ఏడల, మరి నాన్నమామగారి ఏడల, అన్నదమ్ములు, అక్కజనుల ఏడల, సంఘం ఏడల, సమాజం ఏడల ఆయన చేసిన సేవలు ఎనలేనివి. ఆయన మన మధ్యలో లేడు, దేవుని సన్నిధానంలో చేరి ఉన్నాడు. అయితే ఒకటమ్మా, శారీరకంగా అయితే మనం దుఃఖపడాలి, ఆత్మీయంగా అయితే మనం సంతోషపడాలి. తీరని లోటే శారీరకంగా. అయితే ఆత్మీయంగా అయితే దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకుని ఉన్నాడు. అందుకే సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథము కీర్తన పక్కన, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ప్రభువునందు నిద్రించినటువంటి వారందరూ కూడా నీతిమంతులే. వారి దేవుని కుడిపార్శ్వన కూర్చొని ప్రార్థన చేస్తున్నారు.
శరీరం దూరమైందమ్మా, ఆత్మ దూరం కాలే. ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు, మనతో ఉన్నాడు అనేటటువంటి నిరీక్షణతో మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారమైంటున్నాం. తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రికమా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. చూడండమ్మా, భూమి మీద ఇది 3వ పాయింట్. ఒకటేంటి, జన్మనిచ్చినది ఆయనే, కాపాడినది ఆయనే. రెండవది, నరులారా తిరిగి రండి తెలుసుకునేది ఆయనే. మూడవది ఇప్పుడు భూమి మీద మన గుడారము, ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైనా ఎక్కడుంది? పరలోకం. ఆ పరలోకానికి పోయినాడమ్మా. నిత్యమైన నివాసం. ఈ ఊపిరినంత వరకే శ్రమ, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అసూయతలు, కక్షలు, క్రోధలు, ఇంత ఊపిరి ఆగిపోతాయి. సృష్టి ఎత్తబెట్టినాడు దేవుడు. జీవాత్మను ఊదినాడు, శరీరం మధ్యలో కలిసిపోయింది. ఆ ఆత్మకు నిత్య విశ్రాంతి దేవుడు దయచేయాలని వారు చేసినటువంటి సేవలు మనం కొనియాడుతుంటున్నాం. కాబట్టి నిత్యమైన నివాసం పరలోకంలో ఉన్నది. అక్కడికి వెళ్ళినాడు. అక్కడ మనందరి కొరకు, భార్య పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అన్నదమ్ముల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మేనమామ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అందరి కుటుంబాల కొరకు ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. చాలా బైబిల్ చదివినాడు. గడిపేటటువంటి వాడు. కాబట్టి మరి ఇది తీరని లోటే కుటుంబానికి, బంధువులకు, రక్త సంబంధాలకు. అయినప్పటికీ దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకుని ఉన్నాడు. తర్వాత మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి చివరి వరకు చూస్తే అక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే నిరీక్షణ కలిగి ఉండాలి. ఏమిటి నిరీక్షణ? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినాడని రిజరెక్షన్ ఏ విధంగా అయితే విశ్వసిస్తామో, చనిపోయినటువంటి వారిని దేవుడు ఆయనతో వెంట పెట్టుకొని వస్తాడు అనే నిరీక్షణ కలిగి ఉండాలి. ఒకటి. రెండవది, ఆర్భాటంతో ప్రధాన దూత శబ్ద ప్రభు వస్తాడప్పుడు మృతులు చేస్తారు. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకుంటారు. మనం ఆదరణకరమైన మాటలు చెప్పగలం. పోయినటువంటి కీర్తి చేసిన శ్రీ శాస్త్రి జోయల్ ఫ్రాంక్ రవీంద్రనాథ్ తీసుకొని రాలేం. అయితే మనం ఏమంటాం? అమ్మా, నీకు తోడుగా ఉంటాడు దేవుడు, ధైర్యంగా ఉండు, కుటుంబాన్ని దీవిస్తాడు. ఆయన ఎక్కడికి పోలేడు, ఆయన ఆత్మ మనతో ఉన్నది, శరీరం దూరం అనేది కానీ నిబ్బరంగా ధైర్యంగా ఉండాలి. అయితే ఆదరణకరమైన వాక్యం, ఒక వాక్యం చెప్తానండి కుటుంబానికి. అమ్మ, మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1, 2, 3 వచనం. ఈ కుటుంబానికి ఆదరణకరమైన వాక్యం అమ్మ ఇది. మొదటి రాజుల గ్రంథము చదువు. దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు, చూడండి, దావీదు మహారాజు కదమ్మా, ఆయనకు మరణం దగ్గరకు వచ్చినప్పుడు ఇలాగ చెప్తున్న కుమారుని పిలిచి, బాగినమ్మా, ఇదే కుటుంబానికి ఆదరణ వాక్యం. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోతున్నాను. కాబట్టి ఏం చేయాలా? నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి అది చాలు. అదే అండి కుటుంబానికి ఆదరణగా వాక్యం అమ్మ. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంది ప్రార్థన చేసుకుంటూ అదేదో పడకూడదు. అందరూ పోవలసినటువంటి వాళ్ళని
ప్రకటన గ్రంథం ఇప్పుడు చదివి చెప్పి నేను ముగిస్తాను. తర్వాత జ్ఞాని యోహాను రాసిన ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ గోత్రాలు ఉన్నాయి కదా, ఈ గోత్రాలన్నీ కూడా అక్కడ కలుసుకుంటారు. వారు తెల్లని వస్త్రములు ధరించుకొని ఖర్జూరపు మట్టలు పట్టుకొని దేవుని కుడిపార్శ్వం నుండి ప్రార్థన చేస్తారు. అక్కడ ఆకలి దప్పిక ఏముండదు, అన్న ఎడగాలి ఏముండదు. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం చూడండి. వినమ్మా. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట అక్కడ జస్టిస్ ఉందండి. మినిస్టర్లు కూడా చనిపోయినారు, ఢిల్లీలో చనిపోయినారు, ఆయా ప్రాంతాలు చనిపోయినారు. మనం ప్రార్థన చేస్తున్నాం నిత్యం. శూన్యంలో సృష్టి కలిగజేసినావు, అన్ని కలిగజేసినప్పుడు రోగాలు స్వస్థపరిచిన అన్ని కూడా నీ వశంలో ఉన్నాయి. నీవు కరోనా వైరస్ లో COVID-19 తీసివేయి. ప్రపంచంలో, రాష్ట్రాల్లో, దేశంలో శాంతి సమాధానం నెమ్మది దయచేయని ప్రార్థన చేస్తున్నా. తర్వాత మంచి చేస్తే జీవ గ్రంథంలోకి వెళ్తారు, దేవునికి అయిష్టకారం చేస్తే అగ్నిగుణం. నేనేమంటే వారు జీవ గ్రంథంలో లిఖించబడినారు అని నేను అంటాను. ఎందుకంటే వారు చేసినటువంటి ఆ సేవ పరిచర్య, ఆ ప్రేమ, అభిమానం, ఆప్యాయత. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఈ దినమున కీర్తి చేస్తులు శ్రీ శాస్త్రి జోయల్ ఫ్రాన్సిస్ రవీంద్రనాథ్ సార్ గారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు మన మధ్యలో లేరు, దేవుని సన్నిధానంలో చేరి ఉన్నారు. మరి వాక్యాల ద్వారా మరి అమ్మగారికి, బిడ్డలకు, కుటుంబానికి, రక్త సంబంధాలకు ఆదరణ, శాంతి, సమాధానము, నెమ్మది దేవుడు దయచేయాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి హోలీ క్రాస్ కేథడ్రల్ చైర్మన్ అబ్రహాం ప్రేమచంద్ గురుల వారికి, ఇక్కడ ఉన్నటువంటి మరి సంజీవ్ గురుల వారికి, మరి కెన్ని, తర్వాత ప్రసన్న, తర్వాత డీనర్ చైర్మన్ సెయింట్ మాథ్యూ చర్చ్ 43 నంద్యాల రెవరెండ్ జాన్ గురుల వారికి, మీకు అందరికి కూడా మరి వందనాలు తెలియజేసుకుంటూ ఈ కుటుంబానికి ఆదరణ, శాంతి, సమాధానము, నెమ్మది దేవుడు దయచేయను గాక. ఆమేన్. మంచి వాక్యం అందించిన బాబు గారికి నిండు వందనములు చేయించున్నాము. ఫ్యామిలీ మెంబర్స్ జాయ్ శేఖర్, ఫ్యామిలీ మెంబర్స్. I got pastors on the dais. Dr. Reverend P. Varaprasad Babu Garu, Vice Chairman, Diocese of Nangar and Deanery Chairman, Christ Church Pastorate 1 Kurnool, and Reverend Janaya Babu Garu, Deanery Chairman, third pastorate in Nangar, Jeevan. Sanjeev Babu Garu, Kenny Babu Garu, Prasanna Babu Garu, and family, friends and relatives of and well-wishers of Ravirnath. I thank you all for attending this meeting that shows your love and affection towards Ravirnath's family. బాబు గారు, నేను రవిని బుజ్జి అని సంబోధిస్తాను, ఎందుకంటే మాకు రవి ఎప్పుడు బుజ్జినే. బుజ్జి గురించి జస్ట్ ఐ వాంట్ షేర్ ఏ కపుల్ ఆఫ్ థింగ్స్. బుజ్జి ఐసీయూలో ఉన్నాడు. పెద్ద ఇంట్లో ప్రియదర్శిని ఒక్కతే ఉండింది. మనమందరం భయపడి కరోనాకు ఎక్కడి వాళ్ళం అక్కడ తలుపులు కిటికీలు వేసుకొని మన జాగ్రత్తలు మనం ఉన్నాము. అఫ్ కోర్స్ క్యాషియస్. ఆ సమయంలో ఒక రిటైర్డ్ కెనరా బ్యాంక్ ఆఫీసర్, జనరల్ మేనేజర్, హైదరాబాద్ నుండి వచ్చినారంట బుజ్జిని చూడటానికి. అప్పటికి బుజ్జి కండిషన్ వాజ్ స్టేబుల్. హాస్పిటల్లో చూసినాడు. చూసిన తర్వాత వెళ్ళే కంటే ముందు మేడం గారిని చూద్దామని ప్రియదర్శిని విజిట్ చేసినారు. She was all alone in the house, in the big house, and husband in the ICU with corona. ఆయన వెంటనే హైదరాబాద్ కు వెళ్ళి నెక్స్ట్ డే తన కారులో తన భార్యను తీసుకొని వచ్చి ప్రియదర్శినికి తోడుగా ఉంచున్నాడు. It was not a relative, it was not a family. Not 1 or 2 days,
20 days she was with her. What a comfort. బరియర్ కూడా భార్య భర్తలు వచ్చినారు. క్యూటీ వాళ్ళు యూఎస్ నుంచి వచ్చినాక తీసుకెళ్దామని వచ్చినారు ఆయన సార్ భార్యను. అంతలో ఇది జరిగింది. సో దే ఈవెన్ అటెండెడ్ బరియల్ ఎస్టర్డే అండ్ దెన్ దే లెఫ్ట్. ఈ ఒక ఇన్సిడెంట్ చాలు బుజ్జి పైన తన కొలీగ్స్ కు తన స్టాఫ్ కు ఎంత రెస్పెక్ట్, ఎంత అఫెక్షన్, ఎంత ప్రేమ ఉందో. She was not a relative at all. Some person. Yesterday my daughter was and she said one thing. Mummy Bujji gurinchi maatladutunnam nenu bariyala. My daughter Vandana was talking to me. Mummy gurtunda బుజ్జన్న ఒక పోస్ట్ పెట్టినాడు అన్నాడు. ఎప్పుడు నవంబర్ 2 బాబు ఈ ఫోటో పెట్టినాడు. బాబు ఫ్యామిలీ దాంట్లో ఈ ఫోటో షేర్ చేసినాడు బుజ్జి. జీసస్ విత్ హిస్ అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్ గ్రూప్ లో పెట్టినాడు. నిన్న మా పాప చేసింది. అవునమ్మా బుజ్జి పెట్టినాడు కదా అని మేము చూసినాము. చూసి ఆ రోజు యాక్చువల్లీ బుజ్జి పోస్ట్ చేసినాము. నేను రమేష్ ఇంట్లో చూసి ఎందుకు బుజ్జి ఈ ఫోటో పెట్టినాడు జీసస్ విత్ హిస్ అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్స్ అంటే మా పాప అంటుంది మేబీ ఇట్ వాస్ హిస్ రెవల్యూషన్. నిజంగా తెలిసిందేమో మమ్మీ అని. మేబీ ఇట్ వాస్ గాడ్స్ రెవల్యూషన్ టు హిమ్. అండ్ ప్రియదర్శిని నువ్వు నిన్న బరియల్గూడలో నన్ను అడిగినావు అంటే ఎందుకంటే ఎందుకు ఇలా జరిగింది అన్నావు కదా. దిస్ ఇస్ ఆన్సర్. జీసస్ కాల్డ్ హిమ్. కరోనా అతన్ని తీసుకుపోలేదు. నో, జీసస్ కాల్డ్ హిమ్. ఆల్ ఆఫ్ ఎ సడన్ he did not even think about his family. మిమ్మల్ని గురించి ఆలోచించలేదు. బట్ he obeyed the master. Now he is safe in the arms of Jesus. With this comfort, Priyadarshini, I want you to go ahead. Thank you, Papa, for giving me this opportunity. Thank you, Amma. Vincent J. Kumar. మా తమ్ముని జ్ఞాపకార్థ కూటమికు విచ్చేసిన మొదటిగా ఈ వేదికను అలంకరించినటువంటి గురువర్యులు మా వైస్ ప్రెసిడెంట్ డీనరీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ వరప్రసాద్ బాబు గారికి, తర్వాత జాన్ బాబు గారికి, మిగతా ముగ్గురు పాస్టర్ల పేర్లు తెలియదు నాకు. వాళ్ళందరికీ ప్రభు పేరిట వందనాలు. అదే కాకుండా ఈ జ్ఞాపకార్థ కూటమికి విచ్చేసినటువంటి రక్త సంబంధికులు, బంధువులు, బంధుమిత్రాలు అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలుపుకుంటున్నాను. దేవుడు ఒక తోట చేసి, పూల తోట చేసి హాయిగా విహరిస్తూ పోతూ ఉండి మంచి వాసనలు ఆఘ్రానించి ఒక చెట్టు దగ్గర ఆగి తన బాగా పూచినటువంటి పువ్వును తెచ్చుకోవడానికి దేవునికి అధికారం ఉంటుందా? కాదు. దేవునికి అధికారం ఉంటుంది. ఎందుకంటే ఆ తోట దేవుంది. అట్లాగే తల్లి గర్భంలో నిన్ను నిర్మించిన వాడు ఆ దేవుడు. కాబట్టి ఆ వ్యక్తిని తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉంది. కాబట్టి తనకి ఇష్టడైనటువంటి రవీంద్రనాథ్ను ఆయన తీసుకొని పోయినాడు. కాబట్టి మనము చింతించని అవసరమే లేదు. తర్వాత బుజ్జి విషయానికి వస్తే మేము 7 మంది. ఆ 7 మందిలో వాడు 6వ వాడు, చిన్నవాడు. అంటే చిన్నవాడంటే మళ్ళీ చెల్లెలు ఉంది, నాని చెల్లెలు ఉంది. వాడు చిన్నవాడైనా గట్టివాడు, మంచివాడు, మృదు స్వభావం కలవాడు, మెత్తని వాడు, ఎవరిని నొప్పించాడు, అందరితో కలిసిపోతాడు, ఈజీగా మింగిల్ అవుతాడు, చాలా మంచి వ్యక్తి, అందరి బాగోగులు కనుక్కుంటాడు, అందరికీ సహాయం చేస్తాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు లేడు అనేటప్పటికీ అలా నాకు ఏం అర్థం కావడం లేదు. ఇట్ ఈస్ అన్ అన్బిలీవబుల్ థింగ్. ఏమిటి అని స్టిల్ మా మెమరీలో వాడు ఉన్నాడు అని మేము ఇప్పుడు అనుకుంటున్నాం. స్టిల్ హీ ఈస్ ఫ్రెష్ ఇన్ అవర్ మెమరీస్. మా మెమరీస్ లో వాడు ఉన్నాడు. ఒకవేళ భౌతికంగా లేకపోయినా కూడా మా స్పిరిచువల్ గా కానీ దేవుని దగ్గర ఉన్నాడని మేము నమ్ముతున్నాం.
మా చెల్లెలు జ్యోతి రాణి వాట్సాప్ లో ఒక పోస్ట్ పెట్టింది. బుజ్జి అంటాము, మనం జయశంకర్ చెప్పినట్టు బుజ్జి అంటాం, రవీంద్రనాథ్ అనే ఎవరు. బుజ్జి ఈజ్ నాట్ నో మోర్, బట్ హీ లివ్స్ ఇన్ అవర్ హార్ట్స్. ఎవరైనా చనిపోతే హీఈస్ నో మోర్ అంటాం, అంటే చనిపోయినాడు అని అర్థం. బుజ్జి ఇక లేడు అని కాదు, కానీ మన హృదయాలలో ఎప్పటికీ ఉన్నాడు అనే పోస్టింగ్ పెట్టింది. అది చూసి నాకు చాలా సంతోషమైంది. నిజమే కదా, బుజ్జి ఈజ్ నాట్ నో మోర్, బట్ హీ స్టిల్ లివ్స్ ఇన్ అవర్ హార్ట్. మన హృదయంలో ఉన్నాడు. ఇక్కడ నేను ఒక చిన్న సవరణ చేస్తాను. ఎందుకంటే బుజ్జి ఉండవలసింది ఇక్కడ, బుజ్జి ఉండవలసింది ఇక్కడ, దేవుడు ఉండవలసింది ఇక్కడ. బుజ్జి ఉండవలసింది ఇక్కడ, దేవుడు ఉండవలసింది ఇక్కడ. అంటే బుజ్జిని మైండ్ లో పెట్టుకోవాలా, దేవుణ్ణి గుండెల్లో పెట్టుకోవాలి, దేవుణ్ణి హార్ట్ లో, హృదయంలో పెట్టుకోవాలి. అంటే మెమరీస్ ఆఫ్ రవీంద్రనాథ్ అండ్ రికలెక్ట్ దెమ్ వెన్ ఎవర్ యు వాంట్. చెరిష్ అంటే మైండ్ లో పెట్టుకోవడం. ఆ మైండ్ లో నుంచి ఆ జ్ఞాపకాలను తీసుకొని మనకి ఎప్పుడైనా రికలెక్ట్ చేసుకోవడము, అది చేయాలి. తర్వాత గుండెల్లో దేవుణ్ణి పెట్టుకోవాలి. కొంతమంది భక్తులు ఈ మధ్య ఏమంటున్నారంటే, గుడి గోడల్లో లేడు దేవుడు, గుడి గోడల్లో లేడు దేవుడు, గుండె గుడిలో ఉంటాడు. గుడి గోడల్లో లేడు దేవుడు, గుండె గోడల్లో ఉంటాడు దేవుడు. ఎప్పుడు ఉంటాడు? నువ్వు దేవుని ఇన్వైట్ చేస్తే వస్తాడు. నీ హృదయం పరిశుద్ధంగా పెట్టుకుంటే దేవుడు వస్తాడు, అంతేగాని ఊరికి రాడు దేవుడు. కాబట్టి మనం దేవుని ఇన్వైట్ చేసి మన హృదయంలో దేవుణ్ణి మనం పెట్టుకోవాలి. అందుకనే దావీదు మహారాజు అంటాడు, నీ ఎదుట పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుంటుంది. నీ ఎదుట పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుంటుంది. 119వ కీర్తన 11వ వచనం. కాబట్టి ఈ రవీంద్రనాథ్ కూడా అదే పని చేసినాడు. తను జీవించినంత కాలంలో, భౌతికంగా జీవించినంత కాలంలో, తన భక్తి చేత, మాటల చేత, క్రియల చేత దేవుని తన గుండెల్లో పెట్టుకున్నాడు. అందుకనే దేవుడు ఇప్పుడు రవీంద్రనాథ్ను ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఎప్పుడైతే రవీంద్రనాథ్ దేవుని గుండెల్లో పెట్టుకున్నాడో, ఇప్పుడు రవీంద్రనాథ్ను దేవుడు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. తర్వాత మా ఇద్దరికి ఎప్పుడు డిస్కషన్ జరుగుతుంటుంది. బుజ్జి అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఫోన్ చేసినప్పుడల్లా మేము దేవుని సంగతులే మాట్లాడతాం, వేరే సంగతులు మేము మాట్లాడతాం దేవుని విషయం. ఒకరోజు నాకు ఫోన్ చేసి, పెద్దబాబు అంటారు నన్ను, పెద్దబాబు నీకు కొన్ని విషయాలు చెప్తాను, అవి ఎట్లా ఉంటాయో నాకు చెప్పు అన్నాడు. చెప్పు రాదు. డు నాట్ లవ్ ద వరల్డ్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ది వరల్డ్. ఇఫ్ ఎనీవన్ లవ్స్ ద వరల్డ్, ది లవ్ ఆఫ్ ది ఫాదర్ ఈస్ నాట్ ఇన్ హిమ్. ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ది వరల్డ్, the cravings of sinful man, the lust of his eyes, and the boasting of what he has and does comes not from the Father, but from the world. The world and its desires pass away, but the man who does the will of God lives forever. అరే ఏందిరా ఇది, వేదాంతం చెప్పినట్టు చెప్తుండవు, ఇది నేను ఎప్పుడు వినలేదే. ఏమిటంటే ఉంది పెద్ద బైబిల్లో ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఉంది, చదవండి. చాలా అద్భుతం అండి. ఈ లోకంలోనైనాను లోకంలో ఉన్నవాటినైనా ప్రేమించద్దు. ఒకవేళ నువ్వు లోకం ప్రేమిస్తే తండ్రి ప్రేమ నీలో ఉండదు. కాబట్టి లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవితంబవును తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశలు గతించుచున్న కానీ దేవుని చిత్తమును ఎవరైతే నెరవేరుస్తాడో అతడు నిత్యము నిరంతరమును నిలుచును. చాలా ఆశ్చర్యమైనది. ఆ విధంగా దేవుని మాటలు చెప్తూ వచ్చినటువంటి ఆ రవీంద్రనాథ్ యొక్క జీవము దేవుని యందు దాచబడింది. ఆయన ఏం చేసిన అంటే, దేవుడు రవీంద్రనాథ్ యొక్క జీవాన్ని ఒక గుడ్డిలో కట్టేసి తన దగ్గర పెట్టుకున్నారు. దీని గురించి ఒక చిన్న పాట పాడతాను. నా కలవరములన్నీ
కనుమరుగు చేసినావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి కవిలలో రాసినావు. నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావ యేసయ్య బహు ప్రేమతో. నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావ యేసయ్య బహు ప్రేమతో. నా కలవరములన్నీ కనుమరుగు చేసినావు. నా కన్నీళ్లు నీ బుద్ధిలో దాచి కవిలలో రాసినావు. తర్వాత రోమియోలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 14వ అధ్యాయము 7వ వచనంలో మనము బ్రతికినను ప్రభు కోసం బ్రతుకుతున్నాం, చనిపోయినను ప్రభు కోసం. కాబట్టి బ్రతికినను చనిపోయిన మనము ప్రభువారమై ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ప్రభు చెంత ఉన్నట్టు ప్రభువారమై ఉన్నటువంటి రవీంద్రనాథ్ ఇప్పుడు ప్రభు దగ్గర ఉన్నాడు. కాబట్టి మనము రవీంద్రనాథ్ పోయినాడని బాధపడాల్సిన అవసరం లేదు. చివరిగా వాళ్ళ ఫ్యామిలీకి ఆదరణ వాక్యాలు చెప్పి నేను ముగిస్తాను. వాళ్ళ సతీమణి, 2 బిడ్డలు, వాళ్ళ అల్లులకు దేవుడు మంచి ఆదరణ ఇవ్వాలని కోరుకుంటూ దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వరూప్ కుమార్ కు ధన్యవాదాలు తెలుపుకుంటూ, తర్వాత జాన్ బాబు పాస్టర్ గారికి, వైస్ ప్రెసిడెంట్ పాస్టర్, ఇతర పాస్టర్ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మా యొక్క ప్రియతమ స్వరూపన్న గారు వచ్చి వారి యొక్క మరదలకు ఈ ఫోటోను బహుకరించవలసిందిగా కోరుచున్నాం. మరి వరకు ఉండండి, మధ్యాహ్నం రండి అంటే ఎవరైనా వస్తే కష్టం కదమ్మా. రిజిస్టర్ లో రాసిపోయేవాడు ఆఫీస్ రండి అంటే మరి వంటలు బ్యాగ్ లో పెట్టుకోవడం, మరి ఇక్కడ సహించుకోవడము. ఎందుకంటే ఈ సమాధుల తోట దగ్గర నరకం ఎట్లుందో నేను చూసినా, నరకం ఎట్లుంటుందో చూసినాను. అక్క ఏడుపు, బిడ్డ ఏడుపు, రక్త సంబంధికుల ఏడుపు, ఆ దృశ్యాన్ని పురస్కరించుకొని దేవుడు ఈ యొక్క శాస్త్రి అంటే గ్రంథం తెలిసినటువంటి వాడు అని అర్థం. శాస్త్రి జోయల్ ఫ్రాన్సిస్ రవీంద్రనాథ్ అంటే మహా గొప్ప వ్యక్తి, ప్రపంచంలోని గొప్ప వ్యక్తి. కాబట్టి మీ ఆదరణ కొరకమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత అదే విధముగా వారి చిన్న కుమార్తె వారి యొక్క అల్లునికి అమెరికా కూతురు తీసుకుంది. అదే విధంగా ఓకే మనకి అదే విధముగా వాళ్ళ అవ్వ తీసుకుంటుంది. ఇది మీ యొక్క గృహాల్లో పెట్టుకుని ఆదరించుకోవడాన్ని ప్రభు పెట్టుకున్నదని కోరుకుంటున్నాం. ఎందుకంటే చిన్న కుమార్తె ఆమె దుఃఖించినప్పుడు నాకు సమాధానం అక్కడ సామాన్యంగా ఏడ్చను. ఆ పాప పెట్టిన రోజున నాకు చాలా బాధ కలిగింది. అందుకోసమే ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో తీసుకొచ్చినాను. స్వీకరించినందుకు మీకు అందరికీ నిండు వందనం. ప్రార్థన సంజీవ్ గారు. సరే
స్వరూపణ గారు ఒక నిమిషం. దేవుని చేత ఆశీర్వదించినట్టు గురువులకు ఇక్కడ వచ్చిన బంధుమిత్రులకు స్నేహితులకు బ్యాంక్ కోచింగ్ లో ఉన్నటువంటి వ్యక్తులకు అందరికీ నా యొక్క వందనాలు. నేను ఇప్పుడు కూడా చెప్పలేను, కంప్లీట్ గా చెప్పినారు. నేను చెప్పేది ఏం లేదు. ఇప్పుడు మా తమ్ముడు యొక్క విషయం చెప్పాలంటే చాలా అఫెక్షన్. మీరు ఫోటోలో చూస్తున్నారు, ఎప్పుడు 24 hours అబ్బాయిని ఎప్పుడు చూసినా ఇదే ఫిగర్, ఇదే నవ్వు, ఇదే శాంతం. ప్రతి ఒక్కటి బంధువులంతా ఎంత ప్రేమగా ఉంటాడంటే చెప్పలేను నేను. వాడు నచ్చిన ఈ అడుగులన్నీ మాకు జీవితాంతం గుర్తుంటాయి. అంత అఫెక్షన్ ఉంటారు. November 2nd, December కంపల్సరీ నంద్యాలకు రావాల్సింది, పెద్ద చర్చికి పోవాల్సింది, చేయాల్సిందే. ఇంకొక విషయం ఏమంటే అతని అఫెక్షన్ ఏమంటే ఎక్కడనో బళ్ళారులో ఉన్న వ్యక్తి ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో నా డబ్బులు పేరు ఫిక్స్డ్ చేసినాను. రిటర్న్ అయిన తర్వాత పోయినాడు. మేనేజర్ మాటలలో అడిగాడు, సార్ నేను మాటలు చెప్తాను, మా తమ్ముడు ఇట్లా బళ్ళారు జనరల్ మేనేజర్, మీ తమ్ముడు జనరల్ మేనేజర్ పోస్ట్ ఉన్నాడు, హైయెస్ట్ పోస్ట్, బ్యాంకులోనే హైయెస్ట్ పోస్ట్. నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఒక లేడీ ముస్లిం అయితే ఆమె పిలిచాను, అమ్మ ఇట్లా అమ్మ సారు శ్రీకృష్ణ ప్రగతి గ్రామ బ్యాంకు జనరల్ మేనేజర్ బళ్ళారులో, మీ హస్బెండ్ బళ్ళారు దగ్గర బళ్ళారులో పోస్టింగ్ లో ఉన్నాడు క్లర్క్ గా. అంటే వచ్చి సార్ నాకు నమస్కారం పెట్టి, సార్ నా హస్బెండ్ అక్కడ పనిచేస్తున్నాడు, మీ అన్న చేయమంటారు కదా, ఆ క్యాడర్ మీకు అడగలేము, మీరేమన్నా మీ అన్నకి చెప్తారంటే నేను ఇమ్మీడియట్ ఆ స్పాట్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఫోన్ చేసి ఆ అమ్మాయితో మాట్లాడించాను. మా అన్న కానీ కష్టం, మన ఎందుకంటే కష్టం అని 15 days బ్యాక్ అన్ని పోస్టింగ్స్ అన్ని ఫిల్అప్ చేసేసినాము, కష్టము. అయినా మీ హస్బెండ్ ఒకసారి నేను కలిసామన్నాను. హస్బెండ్ పోయి కలిసిన తర్వాత ఇప్పుడు బాబు నాకు 15 days బ్యాక్ నేను చెప్పింది చేసింది, ఇప్పుడు టైం లేదు, అయినా నాకు వీలుంటే చేస్తాను, ఒక 10 days లో ఏదో ఛాన్స్ వస్తాను, ఇమీడియట్గా అమ్మాయిని చేసేసినాడు. ఆ అమ్మాయి ఫోన్ చేసినాడు, నాకు చెప్పింది వస్తే నాకు వద్ద మా తమ్ముడు చెప్పిన ఆయన కలిసి ఇప్పటికీ ఆయన ప్రతి పండుగ నాకు విశ్వసిస్తారు చెప్తారు. అట్లా మా తమ్ముడు ఎక్కడ వీళ్ళంతవరకు తన పరిధిలో ఎంతమంది సాయం చేసినాడు. అతనికి ఒక పొలిటికల్ గా కానీ రాజకీయం కానీ స్నేహిత వర్గం చాలా ఎక్కువ ఉంది. అతనికి వాళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఇంకా మల్లారెడ్డి ఎస్పీ కానీ అంతా క్లాస్మేట్స్ ఎక్కువ, సర్కిల్ అంతా క్లాస్మేట్స్ బాగా. ఇంకా ప్రజెంట్ కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఐఏఎస్ బాలాజీ గారు కూడా ఫోన్ చేసి అంకుల్ అని మాట్లాడతారు. నిన్న కూడా నా ముందు మా తమ్ముని వారు ఫోన్ చేసి మా అంకుల్ ఎట్లున్నాడు, మీకు ఏ సాయం కావాలో కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ నుంచి నేను చేపిస్తాను. ఇంకొక ఉదాహరణ ఏమంటే అక్కడ కర్ణాటక ఎడ్యుకేషన్ హెల్త్ మినిస్టర్ శ్రీరాములు గారు కూడా ఫోన్ చేసి అక్కడ డాక్టర్స్ చెప్పి చాలా జాగ్రత్తగా చూసుకోండి తల్లి అని ఒక మనిషిని పంపించి మేము స్పెషల్గా పోయి చూపించడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. ఇట్లా ఎన్నో నిమిషాలు లేట్ అయింది కూడా ఒక్క చిన్న 2 నిమిషాలు లాస్ట్. ఎంత అఫెక్షన్ అంటే ప్రతి ఒక్కరిని కుటుంబం మా ఏమైనా నలుగురు కానీ నాన్నతో కానీ ప్రతి ఒక్కరికి ఎంత అఫెక్షన్ ఉంటుంది. వాళ్ళని నడకనే వాళ్ళని మొదటి నుంచి కూడా అది ఇదే స్టేజ్ ఎప్పుడు సెన్సిట్ చేయడం. స్కూల్ లైఫ్ లో కూడా ప్రేమ ఎక్కువ విక్కరేసుకున్నా కూడా టచ్ చేసి శాండిల్ చేసి నీట్ టచ్ చేసి పోతాడు. వీడు ఏడు చదువుతారు, వీడి పోతే మేము అమ్మ తింటామా, వీడు ఇంత స్టైల్ గా టచ్ చేసుకుని పోతాడు, వీడు ఏం చదువుతాడు అని. మేమంతా చదువులేని వాసనతో కంపేర్ చేసుకుంటే హైయెస్ట్ పోస్ట్ పోయిన జనరల్ మేనేజర్ గా బిడ్డలు కూడా అదే విధంగా చాలా ప్రేమగా చూసుకొని ఇద్దరు బిడ్డలు చాలా జ్ఞాపకాలు చూసుకొని వాళ్ళు ఇప్పటికీ షేర్ లేకున్నారు. ఇంకొక చిన్న విషయం చెప్తా, ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఎక్కడికి పోయినా బిడ్డలు థాయిలాండ్కి పోయినా కానీ, అమెరికాకు పోయినా కానీ, తన ఉద్యోగానికి ఎక్కడ పోయినా కానీ, కేరళకు పోయినా ప్రతి శాట ఉద్యోగానికి పోయినా ఆమెను ఎప్పుడు ఇచ్చిపెట్టేవాడు కాదు, ఎంతమంది పోవాల్సిందే. ఆమె పిల్లలను కూడా చూడని ప్లేస్లు అన్ని చూపించాడు, ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని చూపించాడు. లాస్ట్ కూడా ఇంకొక ఇన్సిడెంట్ మా అత్త కూడా చెప్పింది. అంటే అఫెక్షన్ అంటే ఇతరులు ఎంత అభిమానం ఉంటుందో ఆమె వచ్చి ఇంట్లో ఉండడమే ఒక అభిమానము. ఇదే ఇక్కడ జనరల్ మేనేజర్ కార్ కూడా ఉంది, అతను డ్రైవర్ని కూడా మేము మర్చిపోలేము. మధ్యరాత్రి ఫోన్ చేస్తే కూడా ఆమె శరణయ్య పోవాలంటే మధ్యరాత్రి కూడా కరోనా హాస్పిటల్ కూడా ఏం సార్ నేను వస్తాం, నా సార్ కోసం ఖచ్చితంగా వస్తాను, ఎంత రాత్రిగానే వస్తాను. ఆమె ప్రతి ఏ రోజు రాత్రి కానీ శరణయ్య ఫోన్ చేస్తాను ఖచ్చితంగా పోయి
హాస్పిటల్ అటెండ్ అయ్యాం. ప్రతి నిమిషం ఏ ఫోన్ చేసినా అతను వచ్చేవాడు. అట్లా ఇద్దరు వ్యక్తులు మేము మర్చిపోయాం. అంత అఫెక్షన్ సంపాదించుకున్నాడు అతను. కాబట్టి అతని తమ్ముని మేము పోగొట్టుకున్నాము అంటే అనకూడదు ఆ మాటలు. దేవుడు తీసుకున్నాడు కాబట్టి ఆ కుటుంబాన్ని, ఆ తమ్ముని భార్యను, ఎందుకంటే పిల్లలు కూడా మంచి పోస్ట్ తీసుకుపోయినాడు. బాగా బిడ్డ, పెద్ద బిడ్డ సాఫ్ట్వేర్, అల్లుడు కూడా ఇక్కడ మీ ముందరున్నాడు, గూగుల్ కాలిఫోర్నియాలో పనిచేస్తున్నారు. పాప కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో ఉన్నారు. కాబట్టి అంత మంచి తీసుకుపోయిన తన కర్తవ్యాన్ని నెరవేర్తించినాడు. దేవుని దగ్గర చేరుకున్నాడు. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా నమస్కారం. కానీ మా తమ్ముడు నేను జీవితంలో మర్చిపోయిన అడుగు మాకు. థ్యాంక్ యూ సార్. అన్నదమ్ముల సాక్ష్యం చాలా బలమైనటువంటిది, అక్క చెల్లెల సాక్ష్యం బలమైనటువంటిది, భార్య బిడ్డల సాక్ష్యము. తర్వాత పాస్టర్ సెక్రటరీ ప్రేమనాథ్ గారి సాక్ష్యం కూడా నిన్న మాట్లాడాడు, చాలా మంచివాడిని. ఇప్పుడు వారి అల్లుడు రవీంద్రనాథ్, వారి అల్లుడు ఒక నిమిషం తర్వాత చిన్న కుమార్తె. Already your voice is will be loud, no problem. Thank you so much for coming. Thank you very much. Thank you, Chandraji. This is written by Kirtana. So I'll read it out. Of all the roles my father fulfilled on this earth, I have no doubt that the one he excelled the most at was father. Being father to two girls, he always proudly told everyone that we are no different than sons to him. Never once did he make us feel like we were any lesser, and always encouraged us to put our best in everything we did. When I was being admitted to Pilani, my papa came to drop me off. He got a bicycle to travel within the campus. I sat behind while he rode the cycle and patiently shared his wisdom and assured me that if I ever felt lonely, he's just a phone away. When we were finally saying bye to each other, I said my bye and went on to talk to my friends. Suddenly, I looked behind and Papa was coming towards me again. He seemed very emotional. ఏంటో కొంచెం చూడమ్మా తెలుసు చెప్పవే వాళ్ళు మాట్లాడతాను. సో ఈ ఇన్సిడెంట్ పక్కని కాలేజ్ లో జాయిన్ చేసి పప్ప బాయ్ చెప్పేటప్పుడు వెళ్ళిపోయేటప్పుడు అన్నారంట, నాన్న బాగుంటావు కదమ్మా, ఏడవ కదమ్మా, డబ్బులు ఏమన్నా కావాలి చెప్పు నాన్న అని అన్నారంట. He was a father who put our needs before anything else, fully committed, loving and forgiving. When I heard about the news about my father leaving this earth, I was devastated. Most importantly, I wanted to know if my papa is safe in Jesus' arms. I had a dream. I heard in my papa's sweet voice, నాయన ఇక్కడికి వచ్చి చూడాలిరా, అద్భుతంగా ఉంది నాన్న అని మా అక్కకి ఒక కళ వచ్చిందండి. మా పప్ప హెవెన్ లో ఉన్నారు, ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది, మీరు చూడాలిరా అని అన్నారంట. మీరు ఎప్పుడు బాయ్ చెప్పి మళ్ళీ నన్ను కలుస్తున్నారు, ఇప్పుడు కూడా మళ్ళీ కలుస్తాం. కొద్ది years it was, we were and never be separated again. మాకు hope ఉంది.
పట్టుకుంటాం. సార్ మనం ఈ మెసేజ్ మా అక్క తరపున నేను చెప్పింది. నా తరపున నేను చెప్పాలంటే మా పాప చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పెంచారు. ఒక ఫ్రెండ్ లాగా, ఒక ఫాదర్ గా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా పెంచారు. అండ్ ఎప్పుడు క్యూటమ్మ, ప్రెట్టమ్మ, ప్రియా అని ఎంతో ఆప్యాయంగా పిలిచేవాళ్ళు. ఈ రోజు వస్తుంది నేను పప్ప గురించి మాట్లాడతాను అని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఎప్పుడు అనుకోలేదు ఇట్లా వదిలేసి వెళ్ళిపోతారు మమ్మల్ని అని. కానీ ఎవరు మా పప్పని they'll always say he's always so happy and joyful. So నేను చెప్పాలంటే నాకు ఊహ తెలిగినప్పుడు ఒకసారి నాకు కాళ్ళకి క్యాస్ట్ కట్టాల్సి వచ్చింది. క్యాస్ట్ కట్టి నేను పక్కన చదువుకున్నాను. నా కాళ్ళకి క్యాస్ట్ కట్టించి డాక్టర్ దగ్గర నుంచి ఇంటికి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆటోలు ఏవి లేవు. మా పప్ప నన్ను మోసుకొని ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ తీసుకొచ్చినారు. అది నాకు ఊహ తెలిగినప్పుడు. అప్పటి నుంచి లాస్ట్ వీక్ వరకు మమ్మల్ని మోసుకునే ఉన్నారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత ఈ బాధ మేము లైఫ్ లో మోస్తాం. మీరు ఉన్నప్పుడు మీరు మమ్మల్ని మోస్తారు. ఇప్పుడు his last word before giving his life, we'll see good days అన్నా, we'll see good days అని చెప్తున్నారు. నాకు గుడ్ డే ఏంటి అంటే when I meet you next, I'll wait when I meet you in the presence of our Savior Jesus Christ. నాకు దేవుడు ఎంతో సమాధానం పీస్ ఇచ్చినాడు. దట్ మై గాడ్, మై ఫాదర్ is saved, Papa is saved, and he is in the presence of Jesus. He is very happy. He is very happy. He is very content. And then Papa very rest in peace, man. Rest in power, Panna. That's who my father is. He will rest in power with Jesus Christ. I'm so sad that Papa na pelli చూడలేదు, నా పిల్లల్ని చూడలేదు. కానీ if ever I have kids, I'll name my kid Joel Francis Ravindranath. I'll name my kid Joel Francis Ravindranath. మీ పేరే పెట్టుకుంటావా? You will live in my heart. ఇక్కడ ఉన్నారు, గుండెలో ఉన్నారు. We will live life without you, but with your amazing memories in our heart. So Chana, thanks, Papa. Chana, thanks. I love you, Papa. We love you and miss you so much. Papa, I hope you're very happy and content in the presence of Jesus, Papa. Thank you so much. ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంత రిస్క్ తీసుకొని పాప కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాబు
వాస్తవంగా ప్రార్థన అనుకుంటున్నప్పుడు ఇవి తెలుసుకోవడము జ్ఞానానికి పునాది. విజిడమ్, అటాచ్మెంట్, అండర్స్టాండింగ్, అగ్రిమెంట్, విజిడమ్, ఇవి తండ్రిని జ్ఞాపకం చేసుకునే తన యొక్క కుమార్తె, తన యొక్క భార్య, వారి రక్త సంబంధికులు, వారి యొక్క ఫీలింగ్స్ తెలుసుకోవడం చాలా అవసరం. టైం అయిందని చెప్పి మనము తొందర చేయకూడదు. వారి ఓదార్పు కూటములు you have to give good opportunities to the family. Thank you. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పేరట ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరించుము, క్రీస్తు మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మల్ని కనికరించుము, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేరును గాక. మా దినాహారం నేడు మాకు దయచేయము, మాడిలో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము, మమ్మల్ని శోధనలోనికి ఏకాదశి నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే. ఆమేన్. మహాపరిశుద్ధుడవును, ప్రేమ నమ్మకము కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నానని సెలవిచ్చిన మా రక్షకుడా, విమోచకుడా, న్యాయాధిపతి, నీ ప్రశస్తమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, ఘనమైన నామమునకు కృతజ్ఞతా స్తోత్రములను ఆరోపిస్తున్నాను. మధ్యాహ్న వేళ నీ ప్రశస్తమైన సన్నిధిలో ఈ రీతిగా నరులారా తిరిగి రండని పిలవగానే మీ పిలుపుకు లోబడి మీ సన్నిధికి చేర్చబడిన సాత్రి జోయల్ ఫ్రాన్సిస్ రవీంద్రనాథ్ గారి ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు వదిలి వెళ్ళిన ప్రియ సతీమణి, ఇద్దరు కుమార్తెలు, కుటుంబ సభ్యులు, వారి ఆదరణ నిమిత్తమై ఏర్పాటు చేసిన ఈ ఆదరణ కుడికను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. జనన మరణములు మీ ఆధీనములో ఉన్నవి అయ్యా. మీరు ఒకరిని పుట్టించుట, ఒకరిని గిట్టించుట మీ వశంలో, మీ ఇష్టానుసారంగా, మీ ఆజ్ఞానుసారంగా, మీ ఉద్దేశానుసారంగా, మీ ప్రణాళిక ప్రకారంగా మీ దీన దాసుని మీరు పిలుచుకొని ఉన్నారని మేము నమ్ముతూ, ప్రియ కుటుంబం దేవా, బాధలో, విపత్కర పరిస్థితుల్లోకి నెట్టివేయబడినటువంటి ఈ పరిస్థితులలో మీరే ఆదరించగలిగిన దేవుడవని, ఓదార్చగలిగిన దేవుడవని, ధైర్యపరచగలిగిన దేవుడవని, సమాధానపరచగలిగిన దేవుడవని మీ సన్నిధికి వస్తూ ఆదరణ కుడికలో ఒకరినొకరు జ్ఞాపకం చేసుకుంటూ మీ పరిశుద్ధమైన మాటల చేత ఓదార్పు పొందిన విధానాన్ని బట్టి, ఆదరించబడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా సృష్టికర్తవు మీరు అయ్యా. సృష్టించడమే కాదు, జీవించడంలో మా అభ్యున్నతిని, అభివృద్ధిని కోరుకున్న వాడవు, అందించిన వాడు, ఆశించిన వాడు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లోకి, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళగలగడానికి మీ దీన దాసునికి మీరు ఇచ్చిన ఆధిక్యతలన్నింటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, అయ్యా మీరు పిలుచుకున్న ఆ పిలుపును జ్ఞాపకం చేసుకుంటూ ఒకానొక దినాన మేము కలుసుకుంటామని, దేవా మిమ్మల్ని స్తుతించడానికి ఆ మధ్యాకాశములో దేవా మీ ప్రశస్తమైనటువంటి తీర్పులో మేము పాలు పొంది నిత్య జీవం అనేటువంటి ఆశీర్వాదాన్ని కుటుంబం అంతా పొంది నేను స్తుతించగలిగే స్థితిలో కుటుంబం ఉండగలగడానికి మీ కృప, మీ సహాయం దేవా, ఈ లోకంలో జీవించగలిగే విశ్వాస సహితమైన భక్తి బిడ్డలందరికీ మీరు అనుగ్రహించి మీరే మాయం పొందమని, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, వారి కుటుంబాలన్నింటినీ దేవా మీరే ఓదార్చమని, ఆదరించమని, హక్కును తీర్చుకోమని, మీ బలిష్టమైన రెక్కల క్రింద ఆశ్రయాన్ని దయచమని, ప్రత్యేకంగా బదలు వెళ్ళినటువంటి ప్రియ సతీమణి గారిని, అయా కుమార్తెలను, వారి కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ ఉండగా మీరే ఓదార్చి, మీరే ఆదరించి, మీరే ధైర్యపరిచి, మీరే సమాధానపరిచి, సమాధాన కర్తగా ఈ కుటుంబాన్ని ఏలి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఎంవైడి ప్రసాద్ బాబు గారు ఒక నిమిషం ప్రార్థన చేస్తారు. ప్రార్థించుదాము. పునరుత్థానమును జీవము నేనని సెలవిచ్చిన మా గొప్ప దేవా, ఈ సమయమందు ఈ లోకయాత్ర చాలించి పరమ సన్నిధి చేరినటువంటి మా ప్రియులు, మీ బిడ్డలు రవీంద్రనాథ్ గారిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమని మీరు సెలవిచ్చిన వాక్కును బట్టి ప్రభువా, ప్రియుడకు మీరు సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యాన్ని
నిత్య స్వాస్థ్యాన్ని మీరు అనుగ్రహించి విడవన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు సంపూర్ణంగా ఆదరించి మీ పరిశుద్ధాత్మ చేత ఆదరణ గ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన నీ ప్రియబిడ్డ ఈ లోకంలో జీవించిన జీవితాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రానున్న తరము కూడా ఆ విధంగా ఆశీర్వదించబడేటట్లు ఎల్లవేళ్ళ మరి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ బాటలో ముందుకు సాగేందుకు మీ జీవితం జీవించినట్లు మీ కృప దయచేయమని వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఆదరించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ లేచిగా ఉన్నట్టయితే ఒక నిమిషం పాటు మనమందరం కూడా కళ్ళు మూసుకొని కీర్తిశేషులు శ్రీ శాస్త్రి జోయల్ ఫ్రాన్సిస్ రవీంద్రనాథ్ నివాళులు అర్పిద్దాం, శ్రద్ధాంజలి ఘటిద్దాం. సంస్కరణ సభకు మనం వచ్చి ఉన్నాం. మీ కుటుంబానికి, భార్య బిడ్డలకు, రక్త సంబంధులు మీ అందరికి కూడా ఆదరణ, శాంతి, సమాధానము, నెమ్మది దయచేసినట్లు సెయింట్ మాథ్యూ చర్చ్ పాస్టర్ 3 దీని అక్షయాన్ని రెవరెండ్ జాన్ వారు ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో ప్రతి జనం నుండి, ప్రతి వంశం నుండి, ఆయా భాషను మాట్లాడు వారిని వచ్చి ఎవరు లెక్కింపదాను గొప్ప గొప్ప సమూహము నాకు కనపడింది. వారు తెల్లని వస్త్రము ధరించుకున్న వారై ఖర్జూర పంటలు చేత పట్టుకుని సింహాసనాశ్రుడు మా దేవునికి స్తోత్రము, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగా అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిన గుంపులు మన ప్రియుడు శాస్త్రి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఉన్నారని, ఆయన విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యులను, భార్యను, బిడ్డలను, అల్లుండి, రక్త సంబంధీకులను, ప్రత్యేకముగా సేతు వంశం వారిని, రక్త సంబంధీకులందరినీ దేవుడు ఆదరించి కాపాడుతున్నట్లుగా ప్రార్థించడము. మా ప్రభువా, నిత్య ఆనందం, నిత్య సంతోషం, జీవ గ్రంథ లిఖితము నీ దాసునికి దయచేసి కుటుంబ క్షేమం కొరకు, వంశముల క్షేమం కొరకు, రక్త సంబంధికుల క్షేమం కొరకు పరలోకంలో ప్రార్థన చేయించడం నమ్ముచు వీళ్ళందరినీ దీవించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. దేవుని జీవా గ్రంథము దేవుండు తెరచును, యెహోవాని పేరందుండదో వాడాగ్నిలో పడును, యెహోవాని పేరందుండదో వాడాగ్నిలో పడును. ఓ మానవుండ నీ గతి ఏమౌనో తెలియునా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసము ప్రభువున మన బిడ్డలందరికీ గతించిన మన ఆత్మలకు మరి విశేషంగా మనల్ని విడిచి దేవుని సన్నిధానములో, దేవుని గుడారములో చేరినటువంటి కీర్తి శాస్త్రులు శ్రీ శాస్త్రి జోయల్ ఫ్రాన్సిస్ రవీంద్రనాథ్కును, వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులు, భార్యకును, బిడ్డ, అల్లుడికి, మనవనికి, రెండవ కుమార్తెకును, వారి అన్నదమ్ములు, అక్కజనులు, బంధుమిత్రులందరికీ, చేరిన మనకందరికీ, దేవుని ప్రజలందరికీ సదాకాలము దేవునికి తోడైనను గాక. ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చోండి. ఆరాధన ముగిసి ఉన్నది. మరి కోట్ ఆఫ్ థ్యాంక్స్ స్వరూప్ సార్ గారు.
జరుపుతున్నట్టు 3వ రోజు ఆదరణ కుటుంబం వచ్చినటువంటి దేవుని చేత ఆశీర్వదించినటువంటి గురువర్యులకు, మా బంధుమిత్రులకు, రక్త సంబంధికులకు, స్నేహితులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను కూడా ఎన్నో చెప్పాలనుకున్నా మా తమ్ముడి గురించి. చెప్పాలంటే రోజంతా గడుస్తుంది కాబట్టి అన్ని కవర్ చేసే మా తోళ్ళు మా అన్నలు. ఈ మా తమ్ముడి యొక్క జ్ఞాపకార్థ కుటుంబం వచ్చినటువంటి ప్రతి ఒక్క బంధువులు కూడా మేము అరేంజ్ చేసినటువంటి భోజనాన్ని ఆరోగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. భోజనాలు మా ప్రభుత్వంలో ఏర్పాటు చేసింది కాబట్టి ప్రార్థన చేస్తాం. పాస్టర్లకు వాళ్ళ పేర్లలో అందించేస్తాం మేడం. కీర్తన బుక్కులు అదే పాస్టర్లో పెట్టేద్దాం బాబు. నేను కవరేజ్ చేస్తాను. నేను సర్వ్ చేయాలి. నేను లాగౌట్ అవుతున్నా అత్త, లాగౌట్ అదే ఎగ్జిట్ అవుతా. సరే చిన్నోడు ఇంకా పెట్టమంటారా భోజనాలది కూడా? సరే పెట్టలే, కొంచెంసేపు పెట్టలే, ఎవరికన్నా ఇలే, ఎవరికన్నా చేతికిలే. ఓకే ఓకే, కొంచెం సేపు ఒక 5-10 నిమిషాలు చాలే. బబ్లు వాళ్ళు మా వాళ్ళు వస్తారు. సురేష్ ఎట్రా సురేష్? అరే కొంచెం పెట్టండి రా, కొంచెం పెట్టండి. కుమార్ కొంచెం పెట్టు, కొంచెం వీడియో పెట్టు. మనవి కూడా వినపడకుండా పెట్టుకున్నాను. పట్టుకుంటారు. ఈ సిగ్నల్ ఈడ వరకు వస్తుంది బా, ఇట్లా పక్క వస్తున్నారు అంటే మీకు తెలుస్తుంది ఎంత కావాలి. లోపలికి
Amém. కవర్ అవుతుంది కదా జోదత్తా, కవర్ అవుతుంది కదా, కవర్ అవుతుందా? ఎవరో కవర్ అవుతుంది చిన్నోడు, కవర్ అవుతుంది. అంటే కష్టపడే బదులు హలో క్లోజ్ అయినా అండి. పడి పడి అట్లా పోతే రావచ్చువా? అక్కడ పోతే రాదు. హలో చెప్పిగా హోస్ట్ సరే సార్. రాజవన్ ఎక్కడ ఉన్నాడు రా?
ఓకేలే. తింటున్నారు చేసింది